మీదనే మాట్లాడతాం. ఒక్కసారి రెడ్డి జాగృతి నుంచి పిట్టల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్, ఏం చెప్తారు? హ్యాపీయా శ్రీనివాస్ రెడ్డి గారు? ఎందుకు సార్ హ్యాపీ అయింది? హ్యాపీ అందరూ చట్టబద్ధత బీసీల నోటి దగ్గర కూడు లాక్కున్నారంటారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు ఇప్పుడు అసలు ఉద్యమం ఇప్పుడు మొదలవుతుంది. ఈ మూడు పార్టీల చిత్తశుద్ధిని ఇప్పుడు చూస్తుంటాం. ఎందుకంటే ఈ మూడు పార్టీల తెలుసు ఇది చట్టబద్ధతల కాదు, ఇది కోర్టులు కొట్టేస్తాయని తెలిసినాక కూడా అసెంబ్లీలలో ఏకగ్రీవ తీర్మానం చేసిర్రు. ఇది కోర్టుకు పోతారని తెలుసు. కోర్టుకు పోయినప్పుడు ఎవరైతే పోతారో వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికి కూడా అన్ని వర్గాలని రాజకీయమైన అంశాలను కూడా మాట్లాడడానికి సిద్ధమయ్యారు. ఇవాళ సమాజంలో ఎట్లా తయారంటే రెడ్లు అడ్డుకున్నారు అనేది ఒక అపవాదం పుట్టిస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, వ్యక్తులుగా చేసిన దాన్ని రెడ్డి సమాజానికి రుద్దొద్దు, రుద్దొద్దు. మీరు ఒకసారి పిటిషన్ చూడండి. అదే చెప్తున్నా ఉపేందర్ అన్న, మీరు అందరం మనం తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి తిరిగిన వాళ్ళమే. మీరు ఒక్కడే చెప్తున్నా, ఆడ పిటిషన్ లో పేరే చూడండి, కానీ సంస్థల పేరు లేదు, రెడ్డి సమాజం పేరు లేదు. రెడ్డి సమాజం అంతా వచ్చి చేసింది కాదు. దయచేసి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాం, చట్ట పరిధిలో కూడుకున్నది ఏదైనా మేము స్వాగతిస్తాము. ఇలా చట్టం ఏం చెప్పిందో అది వింటాము. చట్టపరంగా లేదు, అంతే కదా, చట్టపరంగా లేదు కాబట్టి ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా ఈ మూడు పార్టీలు ఇలా రెడ్డి సమాజం మీద వర్గాలు చేస్తున్న దాడిని కూడా ఈ మూడు పార్టీలే ఇలా వివరణ ఇవ్వాలి సమాజానికి. ఎందుకంటే ఈ మూడు పార్టీలో ఉన్న ఏమంటారు, నాట్ ఓన్లీ రెడ్డిస్, అగ్రవర్ణాలంతా కలిసి చేశారంటారు. లేదు మూడు బయటకి ఏం మాట్లాడినా సరే, బయటకి ఏం మాట్లాడినా లోపల మాత్రం అందరూ నీకు జరిగిన అన్యాయం ఏందో చెప్పి కోర్టు ముందర ఏమి చెప్పావు, నీకు ఇబ్బంది ఏంటి, మీకు జరిగిన అన్యాయం జీవో 9 వల్ల మీరు అడిగింది అన్యాయం ఏంటి? ఇప్పుడు మూడు పార్టీలో ఉన్న అగ్రవర్ణాలన్నీ కలిసి దీన్ని అడ్డుకున్నాయి. శ్రీనివాస్ రెడ్డి సార్, ఆ కోర్టు 42%, ఒక్క నిమిషం, 42% ఆడియో రావట్లేదా స్టూడియో ఆడియో వాళ్ళకి? శ్రీనివాస్ రెడ్డి వినిపిస్తుందా? శ్రీనివాస్ రెడ్డి గారు వినిపిస్తుంది కదా? అయితే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా నాకు తెలుసు, మీరు ఎంత సహృదయలో నాకు తెలుసు. నేను సూటిగా పాల్గొన్నారు. అయితే నేనేమంటున్నా, రెడ్డి జాగృతిలో కూడా పాల్గొన్నారు. అయితే నేనేమంటున్నా అంటే, ఇక్కడ చట్టాలు 42%, అది ఎవరు చెప్పిర్రో ఆయనకు, రేవంత్ రెడ్డి గారి మైండ్ లో 42 ఫిగర్ ఏడుకెళ్ళి వచ్చిందో తెలియదు. కానీ మేము 60% ఉన్న వాళ్ళకు 42 అడిగి దానికే ఇది అవుతుంది. అది 56 ఉండాలన్నా, 50 ఉండాలన్నా, 60 ఉండాలన్నా అనేది తర్వాత సంగతి. ఇప్పుడు మీరు ఒక్కటి ఒప్పుకుంటారా, ఇప్పటి వరకు స్వాతంత్రం సిద్ధించిన పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మన రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం ఎంతమంది అయినారు? బీసీలు ఒక్కరన్నా ముఖ్యమంత్రి అయినరా? అదొకటి. రెండోది ఏది, అందుకే కదా బీజేపీ ప్రకటన చేయాల్సి వచ్చింది బీసీ ముఖ్యమంత్రి అని. రెండోది ఒక్క నిమిషం, అరే నేను అడుగుతున్నా, నేను సూటిగా ప్రశ్నలకు సమాధానం రాబడదా? అది ఒక క్వశ్చన్. క్యాబినెట్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు క్యాబినెట్ లో క్యాబినెట్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకో 4 యాడ్ చేస్తే మీకేం అభ్యంతరం లేదు కదా? బీసీలని రెడ్డి జాగృతికి ఉన్నదే 3 ఖాళీలు, 4 ఎట్లా చేస్తారు అంటే? అరే జనాభా ప్రాతిపదికన నేనేమంటున్నా, జనాభా 60% కదా, క్యాబినెట్ లో 60% తీసుకుంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా చెయ్యరా? జనాభా ఎంత ఉందో అంతే, ఎక్కువ మాకు 60 తీసుకోండి, 60 కాకపోతే 100 తీసుకోండి. చెప్పండి మరి రేవంత్ రెడ్డికి. చట్ట అధిష్టానాలు ఉంటాయి, మీకు ఒక భయాందోళన ఉండొచ్చు, చట్ట ప్రకారం వస్తే ఫ్యూచర్ లో మాకు ఇబ్బంది అవుతుంది. బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, అవి పార్టీ నిర్ణయాలు. కానీ మన నామినేటెడ్ చైర్మన్స్ మరి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి సమంజసమైన మీరు నామినేటెడ్ చైర్మన్ లిస్టు ఇంతకుముందు శరత్ అన్న అన్నట్టు అడ్వకేట్ జనరల్ గానీ, లేకపోతే లోకాయుక్తలు గానీ, లేకపోతే మన రెరా సంస్థ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ ఐజీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే సామాజిక వర్గం. వేరే వాళ్ళ మీద నమ్మకం లేదా?
నువ్వు మమ్మల్ని అడుగుతావు ప్రభుత్వాల ప్రాధాన్యత ఇవన్నీ చేయకపోతే ఈ లొల్లి రాదు కదా. ప్రభుత్వాల ప్రాధాన్యత ఉంటది అయ్యో, కదా, ఈ సమాజానికి కాంగ్రెస్ పార్టీ రావులి గారు మీరు కూడా రెస్పాండ్ కావాలి. ఒక్క నిమిషం, రావులి గారు ఇటువంటి నిర్ణయాల వల్లనే కదా మిస్ అవుతుంది. ఇటువంటి నిర్ణయాల వల్లనే కదా ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. నేను explain చేస్తాను. ఇటువంటి నిర్ణయాల వల్లనే కదా ఇలా బీసీ మూవ్మెంట్ రావులి గారు నామినేటెడ్ పోస్టులు లేకపోతే మేజర్ పోస్టులు అన్ని కూడా ఒకటే సామాజిక వర్గానికి దక్కుతున్నాయని తాడు శ్రీనివాస్ గారు ఉపేంద్ర గారు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చేమో, కానీ వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారన్నది ఆరోపణ. అక్కడ చేయొచ్చు కదా సామాజిక న్యాయం అంశం అంటున్నారు. అంటున్నాను. ఎందుకంటే ఒక మానవతావాదం దృక్పథంతో సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలి, అందరు పేదలు అభివృద్ధి చెందాలి. ఈ రిజర్వేషన్లు పెట్టింది కూడా ఏంటంటే ఒక లెవెల్ సామాజికంగా ఆర్థికంగా విద్యలో ఉద్యోగాలలో అందరం సమానంగా అభివృద్ధి చెందాలనేదే అంబేద్కర్ గారి అభిప్రాయం. అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టిన అంశం పెళ్లి ఒక బంతిలో కూర్చుంటాం, ఒకడు వచ్చి బకెట్ తో నీకే అన్ని మూలుగులో మాటనో వేసి ఎక్కువేస్తే పక్కోనికి తక్కువేస్తే జరనన్న మనసులో బాధ అనిపించదా? ఇక్కడ పరిపాలకుడు రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ గాని అన్ని వర్గాలు ఉంటారు కదా, ఆ వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పార్టీలో నేనేమంటున్నా న్యాయం చేసుకోవాలి, చట్టం లేని అంశాలను తీసుకొచ్చి ఇలా కోట్ల దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళడ్డుకురు వీళ్ళడ్డుకురు అనేది ఒక సామాజిక వర్గం మీద రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో మీ సామాజిక వర్గం బదలామైతుంది. ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు? యూట్యూబ్ లలో చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇలా సామాజిక వర్గం చాలా ఇబ్బందుల పాలవుతుంది సొసైటీలో, ఊర్లలో. మంచి వాతావరణంలో ఉన్నాను, వాతావరణం అంతా చెడగొడుతున్నారు. ఒక్క నిమిషం విను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు చేసిన మీ గవర్నమెంట్ చేసిన సర్వేలో 15% ఏమో ఈ రాష్ట్రంలో ఓసీలు ఉన్నారని చెప్పి. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అది. మా గవర్నమెంట్ కాంగ్రెస్ రెడ్డి తరపున పాల్గొంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తరపున రావులి గారిని అడగాలి. కాంగ్రెస్ నేను ఏమంటున్నా, ఈ రెడ్డి జాగృతి సభలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడి రెడ్లంటే పాలకులు, బీసీలంటే బిచ్చగాళ్ళు, ఎస్సీలంటే అడక తినే వాళ్ళు మా దగ్గర రూల్ చేస్తాం, మా దగ్గర భూమి ఉంటది అంటే మమ్మల్ని అవమానించండి. ఒకటి పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 చెడ్డోళ్ళు ఆయన ఏమన్నాడు? రెడ్లు పద్మనాయకులు లేకపోతే బీసీలో మేము పరిపాలకులం ఈ రకంగా రూలర్స్ అంటే మీరంతా పాలితులు అన్నట్టే కదా. రెండో సబ్జెక్ట్, రెండో మాట ఏమంటాడంటే ఆయన ముఖ్యమంత్రి గారి భావజాలం ఏంటంటే వారు ఏం మాట్లాడిన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూలో ఇస్తే ఏమంటే రాష్ట్రాలకి రిజర్వేషన్ ఇవ్వాలని ఎవడన్నా మాట్లాడితే అది నేరము, వాళ్ళని జైల్లో వేయాలని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు పాత కాదు. అరే పాతదా అంటే నీ భావజాలం చెప్తున్నా నేను. రెస్పాండ్ వినబడుతుందా రవళి గారు? భరత్ గారు ఇప్పుడు మీది వినిపిస్తుంది కానీ ఇంతకుమిత ఉపేందర్ గారు మాట్లాడింది, తాడు శ్రీనివాస్ గారు మాట్లాడింది అసలు వినిపించలేదు. ఇప్పుడు రెండు పాయింట్లు ఒకసారి నువ్వు మాట్లాడదాం. మంచి ఆహ్లాదకరమైన చర్చనే, మంచి జరగాలి, పేదవాడు ఎవడైనా బాగుపడాలి. అట్లా ఏ మాత్రం అనుభవం లేదు. అందులో ఓసీ అయినా ఏం లేదు, బీసీ అయినా ఏం లేదు, ఎస్సీ అయినా ఏం లేదు. దాంట్లో మనకి ఎక్కడ శశబిషలు లేవు. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా ఈ తెలంగాణలో ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎంబీసీలు కానీ కేసులు వేయలేదు, ధర్నాలు చేయలేదు, ఉద్యమాలు చేయలేదు. అంటే ఇంత పీడనకి సరే అది ఎక్కడో నడుస్తున్నారు కానీ ఇంత పీడనకి, వివక్షకి, దోపిడీకి గురవుతున్నా కూడా మేము ఏంటంటే పేదవాడికి పట్టెడన్నం దొరికే కాడ అడ్డుపడొద్దు అనేది మానవీయ కోణంలో మేము దాని పెద్ద చర్చకు తీసుకురాలేదండి. ఎక్కడ డిమాండ్ లేకపోయినా, రిప్రజెంటేషన్ లేకపోయినా, కమిషన్ లేకపోయినా, ఏది లేకపోయినా ఇచ్చిరు వాళ్ళు. సరే కమిషన్ ఉంది, ఎస్ఆర్సీ కమిషన్ ఉంది. ఆ కమిషన్ ఆధారంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సరే నేను ఏమంటున్నా ఇప్పుడు మీకున్నది 15% అని రాష్ట్రంలో రీసెంట్ సర్వే తేలింది. ఒకవేళ 42 ఇచ్చిన గణాంకాలు ప్రభుత్వం బయట పెట్టిందా? ప్రభుత్వం అసలు గణాంకాలే రాలే బయటికి. నేనేమంటున్నా 42% ఇచ్చిరే అనుకో, కాసేపు గణాంకాలు వచ్చినాయే అనుకో, 42 ప్లస్ ఎస్సీ ఎస్టీ కలిపితే ఎంత అవుతుంది? 69 అవుతుంది. మిగతాది జనరల్ 31 ఉంది కదా, ఓసీలు ఉన్నది 15% కదా. ఈ 15% 30% డబుల్ ఉన్నది కదా. మీకు ఇక్కడేం అన్యాయం జరిగింది ఏం లేదు కదా.
నువ్వు ఎందుకు వాళ్ళని 60% ఉన్నా 50% ఉన్నా 56% ఉందని న్యాయం అన్యాయం అనేది కాదు. 42% ఇస్తారంటే ఎందుకు ఈ పంచాయతీ పెట్టినావు? ఈ కేసు ఎందుకు వేసావు? నేను ఫార్వర్డ్ క్యాస్ట్ లలో కూడా తన సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేసినాడు తప్ప ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి అతి పేదలు ఉండేటటువంటి బ్రాహ్మణులను చేర్చుకున్నాడా, వైశ్యులను చేర్చుకున్నాడా, అది లేదు, వర్గాలను చేర్చుకున్నాడా, దాంట్లో ఉండేటటువంటి మైనారిటీలో ఉందంటే అది లేదు. అంటే ఒక కుల పిచ్చితో పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడు ఉంటే ఇటువంటి అనర్థాలు వస్తాయి స్టేట్ లో. నేనేమంటున్నా అంటే ఒక పరిపాలకుడు ఎప్పుడు కూడా ధర్మమైన పరిపాలన చేయాలి, సమానత్వం తీసుకురావాలి, క్యాస్ట్ ఇరాడికేట్ చేయమని అడిగేటట్టు ఉండాలి. మాకు ఎందుకండి ఎడ్యుకేషన్ టు ఆల్ అంటే మాకు రిజర్వేషన్ ఎందుకు, ఎడ్యుకేషన్ బిల్ ఎందుకు? ఎంప్లాయ్మెంట్ లో గతంలో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిరు. అవి ఇస్తే ఎంపవర్మెంట్ వస్తుంది, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ వచ్చాం. గత ప్రభుత్వం కూడా 25,000 కోట్లు సంవత్సరానికి అన్నది బీసీలకి, వాళ్ళు ఇయ్యలేదు వీళ్ళు ఇయ్యలేదు, మోసం చేసిరు. ఆ ఎంప్లాయ్మెంట్ 1,500 కోట్లు ఇచ్చింది. ఒక్క నిమిషం చెప్పాలి మరి మనం. 1,500 కోట్లు అంటే దేశవ్యాప్తంగా ఓబీసీలకు ఇచ్చినది. ఇంత నిందించే వాళ్ళు కాదు కదా. భారతీయ జనతా పార్టీ 50% 140 కోట్ల 70 కోట్ల బీసీలు 1,500 కోట్ల రూపాయలు ఇచ్చేది. ఇంకా అన్యాయమానని నేను ఏమంటున్నా. సో ఫైనల్ గా ఈ టాపిక్ క్లోజ్ చేసే వచ్చింది, ఎందుకంటే నెక్స్ట్ కొండా సురేఖ సంబంధించిన అంశం చర్చించాలి. ఫైనల్ గా చెప్పండి మంచికి 1 minute. ఇప్పుడు భరత్ గారిది వస్తున్నది వాయిస్, భరత్ గారి ఒక్కరిదే వాయిస్ వస్తుంది. ఒకటి మీరు మీ మీద ఇప్పుడు విమర్శలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు 18వ తేదీ బంద్ అంటే ఆపింది ఎవరంటే గనక అగ్రవర్ణాలు, ఎస్పెషల్లీ రెడ్డి కమ్యూనిటీ అని వస్తుంది. ఎట్లా దీన్ని ఫేస్ చేయబోతున్నారు? ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు 3 పార్టీలు బంద్కు మద్దతు ఇస్తున్నాయి, బంద్ పాల్గొంటామంటున్నారు. సరే మరి ఇప్పుడు బీసీలు ఏమిటంటే అడ్డుకుంది రెడ్లే అనే చెప్తున్నారు. ఈ 3 పార్టీలు కూడా అదే బంద్ రోజు ఆ బీసీ సామాజిక వర్గానికి ప్రజలకు స్పష్టమైన విషయం చెప్పాలి. ఇది మేము చారిత్రాత్మకమైన తప్పిదం చేసినాము, చట్టంలో చెల్లదు, న్యాయంలో కోర్టులలో చెల్లని అంశాన్ని కూడా మేము అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించి చాట్ల తౌడు వచ్చి కుక్కలు కొట్లాట పెట్టినామని చెప్పి క్షమాపణలు చెప్పి మళ్ళీ అన్ని అఖిలపక్ష పార్టీలు మీటింగ్ సమావేశం పెట్టి అన్ని వర్గాలతో చర్చించి దీనికి ఏమైనా మంచి పరిష్కారం చూపిస్తే సమాజంలో ఒక సౌద్భురమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఇలాంటి ఘర్షణ వైఖరి మేము కోరుకోవడం లేదు. మళ్ళీ మేము బీసీ సమాజానికి అప్పీల్ చేస్తున్నాము, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ముందు నుంచి కూడా ఏ సంస్కరణలకైనా కూడా మేము రాలేదు. ఆ రోజు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా, ఇంకే ఏ సంస్కరణ తెచ్చినా, మంచి సంస్కరణలు తెచ్చినా కూడా పేదలకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని కూడా మేము ముందు నుంచి కూడా మేము స్వాగతిస్తున్నాము, వాళ్ళలో పాల్గొంటున్నాము. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ప్రభుత్వాలకు పార్టీలకు చిత్తశుద్ధితో వాళ్ళు ఏం చేయాలనుకుని అన్ని వర్గాలను కలుపుకొని చర్చించుకొని చేస్తే మేము దానికి స్వాగతిస్తాము. మళ్ళీ చెప్తున్నాం, చట్టపరిధిపైన న్యాయంగా అడ్డుకునే అంశాలని ఒక సామాజిక వర్గం మీద రుద్ది ఘర్షణ వైఖరి తీసేసి మంచి సమాజంలో మంచిగా ఉన్న వాతావరణం చెడగొ. పోయినసారి 2 రెడ్లు వేసాడు, ఈసారి 2 రెడ్లు వేసాడు. వేరే కులపోడు ఎవడైనా బ్యాపనోడైనా కోంటోడైనా అనకూడదు. మళ్ళీ అంటే మళ్ళీ వాడు వీడు అన్నిటి వస్తాయి. కానీ ఒక బ్రాహ్మణులు మనకన్నా జ్యుడిషియరీలో తెలివి ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషన్ ని వాళ్ళు అన్ని తెలుసు. వాళ్ళకి ఒక బ్రాహ్మణుడు అయ్యలేదు కదా, అది వచ్చింది. ముఖ్యమంత్రి సభలకు చాలా మంది మొదలు వేసిన రెడ్డి కానీ తర్వాత అన్ని కమ్యూనిటీస్ జిల్లా నుంచి ఒక ఎస్సీ కూడా వేశారు పిటిషన్ నెంబర్. తర్వాత నువ్వు మొదలు పెట్టినాక తర్వాత ఎవడెవడో వాళ్ళ వెనక వీళ్ళే ఉంటారండి, ఎవరు ఉండరు, వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏడ బదనాం అవుతామని చెప్పి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. నేనేమంటే ఒక బ్రాహ్మణ వేసిండు అనంటే ఒక బ్రాహ్మణ వేయలే కదా. చట్టాల గురించి మళ్ళీ ఎందుకంటే చెడ్డ పేరు పార్టీలో ఉన్న వాళ్ళతో తీసుకురావడం అయితే మంచి పద్ధతి కాదు అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ విషయము. నేను సీన్ ఒక్క నిమిషం ఆగు. సరే నేనేమంటున్నా, ఈ రాజ్యాంగము మన తమ్ముడు చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, కావాలనే చేసిండు, అన్యాయం చేస్తున్నాడు. సరే నేనేమంటున్నా, ఇప్పుడు మా శరత్ సార్ మాట్లాడి 75 నామినేటెడ్ అన్ని చట్టపరమైన అంశాలని అందరికీ తెలుసు కదా. ఇచ్చింది ఇందిరాసాని కేసు కానీ ఒక్క నిమిషము అవన్నీ మాట్లాడాము. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ మేము మొన్న నుంచి నోరు పగిలి పెట్టి వదులుతున్నామండి. ఇప్పుడు ఇది పద్మశాలి కార్పొరేషన్ ఉన్నది, గౌడు కార్పొరేషన్ ఉన్నది, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నది, విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉన్నది,
లేకపోతే ఫెడరేషన్ ఆ, ఉంది, ఇది పూసల ఫెడరేషన్ మేదల ఉంది, సంఘం ఫెడరేషన్ మేదల ఉన్నది, ఫెడరేషన్ ఉంది. దూదేకుల సంఘం ఫెడరేషన్ ఉన్నది. దీనికైతే ఏ రెడ్డినో ఏ రావునో లేకపోతే బ్రాహ్మణో శర్మనో ఎనికి లేదు. నేనేమంటా చట్టపరంగా ఒక కమిషన్ వచ్చినప్పుడు ఆడియో అసలు ఎందుకేమో ఓన్లీ భరత్ గారిది వస్తుంది కానీ మీ ప్యానెల్ లో మాట్లాడే ఎవరు సరే ఆడియో సరే కూడా రాలేదు. వాళ్ళు చెప్పేది పర్లేదు మీ పార్టీ ఏమంటున్నా ఈ ఫెడరేషన్ ఎందుకు ఏమంటారు నేను ఓన్లీ భరత్ ఎంత గారిది అన్యాయం అంటే క్లారిటీ ఇది వాళ్ళకి వస్తుంది. ఇచ్చిన ప్యానెల్ ఇచ్చి ఇద్దరు ఆడియో ఒక చైర్మన్ ని ఒక పాలక మండలి వేసి Last 100 కోట్ల రూపాయలు వేయొచ్చు కదా చర్చ కంక్లూడ్ చేయాల్సిన సమయం కంక్లూడ్ చేయడం చెప్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇవాళ